రైతు నగరం నంద్యాలలో రైతు నగరం అంటే రైతులకు కేర్ ఆఫ్ అడ్రస్. ఈ ప్రాంతంలో ఉండేవారంతా రైతు బిడ్డలే. ఏ పని చేసినా ఏ జాబ్ చేస్తున్నా నేను ఒక రైతు బిడ్డనని గర్వంగా చెప్పుకుంటారు. ఈ ఊర్లో ఒక్కొక్క ఇంటికి ఎన్నో బర్రెలు ఎన్నో ఎకరాల పొలాలు ఉంటాయి. ఒక పల్లెగా ఉండే రైతు నగరం ఇప్పుడు మన నంద్యాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఒకప్పుడు పొలాలతో నిండిన ఊరు ఇప్పుడు ఒక నగరంగా ఏర్పడింది. దానికి కారణం హైవే. ఒకప్పుడు రైతు నగరంలో ఒక ఎకరా 20 లక్షలు పలికేది. ఇప్పుడు కోట్లల్లో ధరలు పలుకుతున్నాయి. రైతు నగరంలో పొలాలు ఉన్న వాళ్ళు కోట్లకు అధిపతులయ్యారు. ఎవరు ధనవంతులో అనే స్టేజ్ కి మారిపోయారు. రైతు నగరంలో హైవే పడినప్పటి నుంచి నంద్యాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. పొలాలు ఉండే చోట పెద్ద పెద్ద భవనాలు కట్టారు. చాలా మంది కొత్త కొత్త బిజినెస్లు కూడా స్టార్ట్ చేశారు. అలాగే చాలా మందికి షాపులలో ఉపాధి అవకాశాలు కూడా లభించాయి. డెవలప్మెంట్ వంటివి ఎన్నో మార్పులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికి ఒకటే గవర్నమెంట్ కారణమని నేను ఎప్పటికీ చెప్పను. ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంది. మొత్తానికి మన నంద్యాలను ఒక పెద్ద నగరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ కు నా నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే నంద్యాలను మరింతగా డెవలప్మెంట్ చేస్తూ నంద్యాల ప్రజలకు మరిన్ని ఉపాధి అవకాశాలు వచ్చేలా చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేసి వెళ్ళండి.